హాయ్ అండి. నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర. ఒక న్యూస్ అండి. నాగదేవత అంటూ ఏళ్లుగా పూజలు, చివరకు ఆ పాము కాటుతోనే మృతి. నిర్మల్ జిల్లాలో పాము కాటుతో వృద్ధురాలు మృతి. ఖానాపూర్ మండలంలో గోసంపల్లిలో ఘటన. 20 ఏళ్లుగా ఇంట్లోనే పుట్టకు పూజలు చేస్తూ పాలు పోస్తున్న 65 ఏళ్ల గంగవ్వ. పాము కాటు వేసినా తనకేమీ కాదు అని, దైవమే చూసుకుంటుందని చెప్పిన వృద్ధురాలు ఆసుపత్రికి తరలించే లోపే మృతి. అంటే ఇప్పుడు విషసర్పాలని పెంచి అది కాటేసినా ఏం కాదు అని అనుకోవటం తప్పండి. ఏ పాము కరిచినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. ఆ పాముని తీసుకెళ్ళి అప్పచెప్పాలా లేదా దాన్ని పట్టుకోవాలా అది తర్వాత. కాబట్టి అలాంటి తప్పులు చేయకండి. ఈ న్యూస్ నుంచి అందరూ ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకోవాలండి. పాముకు పాలు పోసి పెంచినా అది విశ్వాసం మరిచి పాలు పోసిన వాడినే కాటేస్తుంది అని ఒక సామెత మనం వినే ఉంటారు. ఇక్కడ కూడా అలాంటి ఘటనే జరిగింది. నాగదేవత అంటూ దైవంగా భావించి ఏళ్ల తరబడి ఇంట్లో పుట్టకు పూజలు చేస్తూ వస్తుంది ఒక వృద్ధురాలు. అయితే ఆ పుట్ట నుంచి వచ్చిన నాగుపాము ఆ వృద్ధురాలని కాటు వేసింది. ఎంతో భక్తి విశ్వాసంతో ఉన్న ఆమె అంతా నా శివయ్యే చూసుకుంటాడు అని చెప్పింది. కానీ ఈ వృద్ధురాలు తర్వాత కన్ను మూసింది. నిర్మల్ జిల్లాలో సంచలనంగా మారింది. అయితే దైవంగా భావించి ఆ పాముకు మాత్రం వారు ఎలాంటి హాని తలపెట్టకుండా దాన్ని పట్టుకుని అడవుల్లో వదిలేశారు. బహుశా ఇదే మానవత్వం అంటేనేమోనండి. శివయ్య చూసుకుంటాడు కానీ మనం చేసే పని మన డ్యూటీ మనం చేయాలి కదా. హాస్పిటల్ కన్నా వెళ్ళాలి కదా. మూఢనమ్మకాలు కానీ, కొన్ని ఆచారాలు కానీ, కొన్ని ట్రీట్మెంట్స్, సపోజ్ తాయెత్తు కట్టుకోవటం కానీ, ఇలాంటివి డేంజర్ లేని జబ్బులకి, అంటే ప్రాణం మీదకి రాని జబ్బులకి కట్టుకుంటే తప్పేం లేదనుకోండి. అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళు అట్లీస్ట్ కట్టుకున్నందుకు అది పని చేసినా పని చేయకపోయినా ఆ రోజు ప్రశాంతంగా పడుకుంటారు. ఏదో నేను తాయెత్తు కట్టుకున్నాను, నేను మంచిగా అయిపోతాను, ఆ నమ్మకం కూడా మంచిదే, నేను తప్పంటలేదు. కానీ ప్రాణాంతకమైన వ్యాధులకి మూఢనమ్మకాలు, లేదంటే తాయెత్తులు కట్టుకోవటాలు, లేదంటే మంత్రాలు వేయించటాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సాలో ఏమైందంటే 3 అమ్మాయిలు, ఒకే ఇంటికి చెందిన 3 అమ్మాయిలు చనిపోయారు. 12 ఏళ్ల స్మృతి రేఖ, 9 ఏళ్ల శుభరేఖ, 3 సంవత్సరాల సురభి. అంటే 3 అమ్మాయిలు వాళ్ళ తండ్రి చావు బతుకులో ఉన్నారు. ఇది జరిగి 5 రోజులైంది. అంటే వాళ్ళు 2 అమ్మాయిలు రెసిడెన్షియల్ హాస్టల్లో ఉంటున్నారు. సెలవులకని ఇంటికి వచ్చారు. తండ్రితో పాటు 3 కూతుర్లు నేల మీద పడుకున్నారు. తల్లి వాళ్ళ అబ్బాయి పైన పడుకున్నారు. ఆ 4 పాము కాటేసింది. 4 పాము కాటేస్తే వాళ్ళు అర్ధరాత్రి పాము కాటేస్తే వాళ్ళు నిద్రలేసి చూశారు ఏదో కుట్టింది ఏంటా అని. చూసేసరికి వాళ్ళకి అక్కడ పాము వెళ్తూ కనపడింది. వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఆసుపత్రికి వెళ్లకుండా వాళ్ళు మన ఈ మంత్రాలు వేసే వాళ్ళు ఉంటారు కదా, ఆసుపత్రికి కాక పాము కాటుకు మంత్రం వేసే వ్యక్తి దగ్గరకు వెళ్ళిన బాధితులు వెళ్ళారు. రాత్రి మంత్రం వేయించారు. కొంచెం తెల్లారేసరికి ఇంకా బ్యాడ్ అయిపోయి చావు బతుకుల స్టేజ్కి వెళ్ళి అప్పుడు ఆసుపత్రికి వెళ్ళారు. ఆసుపత్రికి వెళ్ళేసరికి 3 కూతుర్లు చచ్చిపోయారు. ఇంకా ఆ తండ్రి చివరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు బతుకుతాడా లేదా అనేది కూడా తెలియదు. ఇంకొక సంఘటన మహారాష్ట్రలో 2 పిల్లలకి ఏదో విషజ్వరాలు లాంటిది వస్తే దానికి మూఢనమ్మకాలు, మళ్ళీ మంత్రాలు వేయించటాలు అని తీసుకెళ్లారు. 2 పిల్లలు వాళ్ళు చనిపోయారు మహారాష్ట్రలోనే. ఎమర్జెన్సీలు ఇప్పుడు నాగుపాము, కట్లపాము, ఏదైనా పాము కరిచింది అనుకోండి, అట్లీస్ట్ మినిమం అన్నా మనం వెళ్ళి ఆసుపత్రిలో ఉంటే అట్లీస్ట్ వాళ్ళు పల్స్ చూస్తారు, బీపీ చూస్తారు, ఏదైనా తేడా ఉందా, విషసర్పమా కాదా. ఇప్పుడు ఈ మంత్రగాళ్ళు ఎలా బతకగలుగుతున్నారు అంటే 100కి 90 పాములు విషసర్పాలు కాదు. కాబట్టి వాళ్ళు మంత్రం వేసినా అయ్యపోయినా వాళ్ళు బతికే ఉంటారు. కాబట్టి వాళ్ళకి 90 మందికి పనిచేస్తుంది. కానీ 10 మందితోనే కదా మొత్తం మన దేశంలో ప్రతి సంవత్సరం 50,000 మంది పైన పాము కాట్లకు చనిపోతున్నారు. కాబట్టి పాము కాటును లైట్గా తీసుకోవద్దండి. చాలా న్యూస్, 100ల కొద్ది న్యూస్లు మీకు పేపర్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ నెలలో నేను 3 పాము కాటుకు చచ్చిపోయిన న్యూస్లు చదివాను పేపర్లో. అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. కాటేసిన పాము కోసం వెతికే లోపు మృత్యువు కాటేసింది.
ఈ అబ్బాయి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్ అండి. జస్ట్ జాయిన్ అయ్యాడు ఆ అబ్బాయి. మయన్మార్ నుంచి, బర్మా నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాడు బుద్ధిజం గురించి చదవటానికి. చదివి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ పాము కరిసింది. పాము కరిస్తే వాళ్ళ ఆచారం ప్రకారం పాము కరిస్తే పాముని చంపి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి గంటన్నర సేపు పాముని ఎతికి దాన్ని చంపి అది తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడే చనిపోయాడు అనమాట. సో గంటన్నరలో ఆ విషయం ఎంత స్ప్రెడ్ అయ్యి ఉంటుందో చూడండి. అది తను చేసిన పాముని చంపి తీసుకురావటం వల్ల ఆ పాము ఏంటి అనేది తెలిసింది. ఆ పాము రక్తపింజర మనకు పాము కరిసిన వాళ్ళు పాము కాళ్ళని ఎక్కువ కదిలించకూడదు. అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ విషం తొందరగా బాడీ అంతా ఎక్కుద్ది అనమాట. సో ఇలాంటి తప్పులు ఎవరు చేయకండి దయచేసి. సో పాము కాటుని లైట్గా తీసుకోకండి. పాము కాటుతో 2 చిన్నారుల మృతి. ఇది జూలై 25వ తారీఖు జరిగిందండి. జూలై 25 ఎక్కడ జరిగిందంటే భువనేశ్వర్, బోలంగర్ జిల్లా సాయితుల ఠాణా పరిధిలో జయపరద గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాగర్ అనే వ్యక్తికి 2 సంతానం. కుమార్తె మోనికా సాగర్, కుమారుడు భావగ్రహి సాగర్. 6 ఏళ్ళు 9 ఏళ్ళు అనమాట. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము వారిని కాటువేసింది. గమనించిన సాగర్ దంపతులు పిల్లలను సాయితుల ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సో చాలా విషాద ఘటన అండి. యూజువల్గా కొన్ని పాము కాటులో గంట లోపల మనము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యాంటీ స్నేక్ వెనమ్ అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇస్తే బతుకుతారు. సో చాలామంది పాములతో గేమ్స్ ఆడుతున్నారండి. ఇది చాలా తప్పు. సో కామారెడ్డిలో జరిగిన యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం. రీల్స్ మోజులో పాముతో విన్యాసాలు, కాటు వేయటంతో యువకుడి మృతి. రీల్స్ మోజుతో పాముతో విన్యాసాలు చేసిన ఒక యువకుడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో దేశాయిపేట గ్రామానికి చెందిన శివరాజులు, 23 ఏళ్ల శివరాజులు పామును నోట్లో పెట్టుకుని విన్యాసాలు చేస్తున్నాడు. అది ఏం పాము? నాగుపాము. నాగుపాము పట్టడం అబ్బాయికి ఎలా వచ్చిందంటే వాళ్ళ నాన్న దగ్గరుండి వాళ్ళ నాన్న పాములు పట్టే అతను. ఎప్పటి నుంచో అదే ఆయన వృత్తి. అది పిల్లోడికి నేర్పించాడు. అదే దాంతో ఫోటోలు తీసుకుంటా వీడియోలు తీసుకుంటా వైరల్ అవ్వాలని చెప్పి మరి ఇంత మూర్ఖంగా పాపం ఎలా ఆలోచిస్తారో పిల్లలు తెలియక అది నోటు దాకా పెట్టుకుంటే అది కరెక్ట్గా పెదం మీద కరిచింది. పాపం వెంటనే చనిపోయాడు పాపం. సో పాము కాటు వేయటంతో మృతి చెందాడు. శివరాజులు తండ్రి గంగారం వృత్తిరీత్యా పాములు పట్టేవాడు. కుమారుడికి కూడా అన్నీ నేర్పించాడు. ఈ క్రమంలో పామును పట్టిన తండ్రి కుమారుడు శివరాజుకి ఇచ్చి వీడియో తీసి పోస్ట్ చేయమని చెప్పగా వాళ్ళ తండ్రే చెప్పాడు. పాపం వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ ఉండదు కదండి. వీడియో తీయమని చెప్పగా అతడు విన్యాసాలు చేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సో ఈ వీడియో కూడా ఉందండి. కాకపోతే నాకు అది చూస్తేనే భయంగా అనిపిస్తుంది, గగ్గురు పొడిచేటట్టు అనిపిస్తుంది. ఎందుకని ఆ వీడియో తీసి అది కడవటం, అది చూడటం, అది పిల్లోడు చచ్చిపోవటం. 23 ఏళ్ళ కుర్రోడు చూడండి. ఆ తండ్రికి ఎన్నిసార్లు తను తిట్టుకుని ఉంటాడు అయిపోయిన తర్వాత. ఇది జరిగింది సెప్టెంబర్ 6వ తారీఖు అండి. సో ఎక్కువ రోజులు కూడా అవ్వాల. నేను రోజు ఒక న్యూస్ ఇలాంటివి చదువుతున్నాను. చదివినప్పుడల్లా ఎప్పుడైనా ఇది చేద్దాం అనుకుని అన్నీ అట్లా ఫోటో స్క్రీన్ షాట్ చేసి పెట్టుకున్నాను. సో పిల్లలు ఎవరు కూడా ఏదో వైరల్ అవ్వాలని, వీడియోలు అవ్వాలని ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఇది చాలా తప్పు. ఇంకొక అతనేమో కొండ చిలువని తీసుకుని ఇలా మెడలో వేసుకున్నాడంట. అది కొండ చిలువ ఒక్కోసారి మెడను గట్టిగా చుట్టేస్తే ఏముంది, ఉక్కిరి బిక్కిరి అయిపోయి చచ్చిపోయాడు. సో అందరూ కూడా ఈ మూర్ఖత్వాన్ని వదలండి. పాములతో, విష సర్పాలతో గేమ్స్ ఆడకండి. మన అమూల్యమైన ప్రాణాన్ని వదులుకోకండి. సెల్ఫీ మోజుతో ప్రాణాలు తీసుకునే యువకుడండి. సో కందుకూరు పట్టణంలో జరిగింది ఇది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో యువకుడు సెల్ఫీ సరదాతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు అనమాట. అతను కందుకూరులో జ్యూస్ దుకాణం నిర్వహిస్తుంటాడు. సమీపంలో మంగళవారం రాత్రి పాములు ఆడించే వ్యక్తి వచ్చాడు. తన దగ్గరికి వెళ్ళి పాము ఉంటే ఆ పామును తీసుకుని మెడలో వేసుకుని ఫోటో దిగాడు. ఫోటో తీసుకుని దించేటప్పుడు అది మరి ఎందుకు ఇరిటేట్ అయిందో టక్కన కాటేసింది. అది కాటు వేసింది. దాంతో
వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే దారిలో చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడో పిల్లోడు ఫోటో. సో ఎంత ఇది రెండో దానమాట. ఇది జరిగి ఇప్పుడు 25 జనవరి 2023లో జరిగింది. 25 జనవరి 2023 మొన్న ఒకటి జరిగింది. మొత్తం 3 చదివాను నేను. ఈ నెలలో 2 చదివాను, అందుకని పాతది కూడా చూశాను అనమాట. సో యువకులు పాములతో సెల్ఫీలు తీసుకోకండి. ఇంకొక చిన్నారి పాము కాటుకు చిన్నారి మృతి అనేది మహబూబ్ నగర్లో జరిగిందండి. ఇది ఎప్పుడు జరిగిందంటే జూలై 23వ తారీఖు 2024, అంటే రీసెంట్గానే జరిగింది. వెల్దండ పాము కాటుకు గురైన చిన్నారి నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం తుర్కపల్లి గ్రామంలో పాము కాటుకు గురై సోమవారం రాత్రి చిన్నారి ఏదుల రేణుక 4 ఏళ్ల పాప మృత్యువాత పడింది. ఇందుకు కారణంగా ఇంట్లో ఏళ్ల తరబడి ఉన్న పాముల పుట్టను మంగళవారం ఉదయం జేసీబీతో సహాయంతో ఇంటి యజమానులు తొలగించి పుట్టలో ఉన్న 2 పాముల్ని చంపారనమాట. కాబట్టి ఇంటి పక్కన పాములు ఎప్పుడైనా కనపడినా, పొదలు ఎక్కువ ఉన్నా, పుట్టలున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఉన్నప్పుడు. ఎందుకంటే కొన్ని విష సర్పాలకి మామూలుగా పాములు ఏంటంటే మనం తొక్కితోనో లేకపోతే ఏదైనా దాని జోలికి వెళ్తేనో కాటేస్తాయి. కొన్ని విష సర్పాలు వాటి ఫుడ్ కోసం కాటేస్తాయి. ఏ కప్పో అనుకుని రాత్రిపూట దాని వాసన చూసి వచ్చి టక్కన కాటేయచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పాము కాటుకు పసిబిడ్డ మృతి అండి. సో ఇది 2021 నవంబర్ 8వ తారీఖున వచ్చిన న్యూస్ అనమాట. మహబూబాబాద్ రూరల్ న్యూస్ టుడేలో జరిగిందనమాట. కూల్ చేసుకునే పేరెంట్స్ అనమాట. వాళ్ళకి ఆల్మోస్ట్ 1 ఇయర్ పాప. ఆ పాపను తీసుకొచ్చి బొంతలో పడుకోబెట్టారు, అంటే మెత్తడి బొంతలో. దాంట్లో ఆల్రెడీ పాము దూరింది, అది గమనించలేదు. అట్లా పడుకుని నిద్రపోతుంది కదని పక్కకి వెళ్ళారు. కొంతసేపటికి పాప ఏడుస్తుందని వచ్చి తల్లిదండ్రులు వచ్చి చూస్తే చేతులు కాళ్ళు వంకరపోయి విపరీతంగా ఏడుస్తుందన్నమాట. వాళ్ళకి ఏం తెలియక వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్దామని ఆటోలో తీసుకెళ్తున్నారు. ఆటోలో తీసుకెళ్లే క్రమంలో ఆ బొంతతో పాటు తీసుకెళ్తే ఆ బొంతలోంచి పాము వచ్చి వాళ్ళ నాన్న కూడా కరిచిందనమాట. కరిచేసరికి దాన్ని చంపేసి రెడీగా ఉంచారు. పాప వెంటనే మృతి చెందింది. కానీ వాళ్ళ నాన్న పాము కరిచినప్పటికీ కూడా వెంటనే హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి బతుకున్నారు అనమాట. ఈ నెల నేను ముగ్గురు ప్రాణాలు కోల్పోవటం చదివానండి న్యూస్లో పాముల వల్ల. సో అందువల్ల పాముల వల్ల వచ్చిన న్యూస్ అన్నీ ఏమొచ్చినాయని నెట్లో సెర్చ్ చేసి చూశాను. దాంట్లో ఒక ఆశ్చర్యకరమైన ఏంటంటే మద్యం మత్తులో పాముతో ఆటలు. ఇది ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 2 జూలై 2023, అంటే సంవత్సరం దాటింది. కర్ణాటక గడర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఒక వ్యక్తి పగలే అందరు చూస్తుండగానే ఒక పాము కనపడితే వెళ్ళి దాన్ని తోక పట్టుకోవటం. అది నన్ను వదిలేరా బాబు అని తప్పించుకుని పారిపోతా ఉంటే మళ్ళీ వెళ్ళి మద్యం మత్తులో ఉన్నాడు కదా పాపం ఊగుతా ఉన్నాడు. అది జారిపోతా ఉంది. మళ్ళీ వెళ్ళి ఒకసారి కరిచింది, మళ్ళీ జారి వెళ్ళిపోయింది, మళ్ళీ కరిచింది. దాని వెనకాల ఆ వీడియో చూస్తుంటే ఎంత భయంకరంగా ఉందంటే, భయంకరం అంటే ఫన్నీ అనాలా, బాధ అనాలా, అదో టైపు ఫీలింగ్ అనమాట. సో ఇలాంటి పిచ్చి పనులు చేసి 4 సార్లు కాటేసింది అనమాట. కాటేస్తే ఇంకా ఏమైంది, కాటేసిన తర్వాత కొంచెం చివరికి ఎలాగో అది తప్పించుకుని పారిపోయింది ఈయన బారి నుంచి. 4 సార్లు గడిచి ఇంకా అంతకన్నా ఏం చేయలేదు కదా. కొంచెం దూరం నడిచి వెళ్ళాడు, నడిచి కుప్పకూలిపోయాడు. అయితే అందరూ వీడు తాగున్నాడు, 4 సార్లు పాము గడిచింది, చుట్టూరు వాడిని చూసి భయపడి పారిపోతా ఉన్నారు జనాలు. సో చచ్చిపోయాడని చెప్పి అంత్యక్రియలకు తీసుకెళ్లారు. అందరూ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేయగా సిద్ధప్ప ఒక్కసారి లేచి కూర్చున్నాడంట. అంటే కంప్లీట్ ప్రాణం పోలే. ఎందుకంటే కొంచెం పాయిజన్ కొద్దిగా వెళ్ళి ఉంటుంది, ఈ మందు దాగి కూడా ఉన్నాడు కదా, దాంతో నిద్రపోయి ఉంటాడు. సో ఇంకా పాయిజన్ ఎఫెక్ట్ వచ్చి ఉండదు. ఒక్కసారిగా లేచి కూర్చునేసరికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యి సిద్ధప్పను హుబ్బళ్ళిలో ఆసుపత్రిలో తరలించారు. తన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అంటే ఈ న్యూస్ వచ్చినప్పుడు చివరికి ఏమైందనేది తెలీదు. మోస్ట్ లైక్లీ ఏదన్నా అయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ నేను అందరికీ విన్నవించే పాయింట్ ఏంటంటే అండి, పాముల్ని ఒక సెల్ఫీలు తీసుకునే టూల్స్ కింద కానీ, అదొక ఈ సెన్సేషనలిజం, పిల్లలు ఎంతోమంది చచ్చిపోతున్నారు. సో కొంతమంది
తెలియక వాళ్ళ దురదృష్టం కొద్దీ వాళ్ళని పాము కరిచింది, అలా చచ్చిపోవటం వేరు. వెళ్ళి దాన్ని గెలికి దాంతో కాటు వేయించుకుని సెల్ఫీలు తీయించుకుని దాన్ని నోట్లో పెట్టుకుని దాంతో మెడలో వేసుకుని శివుడిలాగా ఫోటో తీసుకుని ఇవన్నీ పిచ్చి పిచ్చి వేషాలు. సో మీ పిల్లలకి కూడా చెప్తా ఉండండి, ఒక్కసారైనా ఈ న్యూస్ చూపించి ఈ వీడియోలు కూడా లింకులు పెడతాను, చూపించండి వాళ్ళకి. సో ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయొద్దు అని చెప్పి చెయ్యండి. అందరూ ఇలా చనిపోయిన వాళ్ళు అందరూ చిన్న వయసు వాళ్ళు, 25 ఏళ్ళు, 15 ఏళ్ళు, 30 ఏళ్ళు అలా లోపల వాళ్ళే. చాలా బాధాకరమైన విషయం అనమాట. కాబట్టి దీన్ని కొంచెం సీరియస్గా మీ పిల్లలకి, మీ చుట్టుపక్కల పిల్లలు, మీకు కనపడిన పిల్లలందరికీ చెప్పినా అదొక హితబోధలాగా ఉంటుంది, అట్లీస్ట్ గుర్తుంటుంది వాళ్ళకి కొంతమందికైనా. మన భారతదేశంలో ఉండి ప్రతి సంవత్సరం 10 లక్షల పాము కాటు రిపోర్ట్ అవుతున్నాయి. దాంట్లో 58,000 మంది చనిపోతున్నారు. 58,000 మంది అంటే ప్రతి గంటకి 6 చనిపోతున్నట్టు, ప్రతి గంటకి 6. సో ఇంతమంది చనిపోతున్నారు. దానికి రీజన్స్ ఏంటి అంటే అతి ముఖ్యమైనది ఒకటి, మూఢనమ్మకాలు ఉండి పాము గరిచిన మంత్రాలు వేయించుకోవటం అట్లాంటిది. వెంటనే యాంటీ స్నేక్ వెనమ్ అనేది డెఫిషియన్సీ ఉండటం, లేదంటే అవేర్నెస్ లేకపోవటం. అది పెద్ద కాస్ట్ కూడా కాదండి. డెఫిషియన్సీ అంటే అది పెద్ద కాస్ట్లీ ఇంజెక్షన్ కూడా కాదు. చక్కగా ప్రతి సర్పంచ్, ప్రతి గ్రామంలో, ప్రతి ఎమ్మెల్యే, అరే మన నియోజకవర్గంలో పాము కాటుతో చనిపోతున్నారా, ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఖచ్చితంగా యాంటీ స్నేక్ వెనమ్ ఇంజెక్షన్స్ ఉంచాలి, ఎవరు వచ్చినా వెంటనే వచ్చి ఒకటి చేయించుకోండి అని మనకి అవేర్నెస్ తీసుకొస్తే కనుక మనం ఈ చావుల్ని ఆపొచ్చు అన్నమాట.